ముస్లిం సంబంధించినటువంటి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి తారిక్ ముస్లిం షబ్బీర్ ముస్తాక్ మాలిక్ అనే అతను మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకి తెలియనటువంటి అంశం నేను చెప్తా ఉన్నాను. ఎక్కడ ఖురాన్లో అక్బర్ పేరు మీద కానీ బాబర్ పేరు మీద కానీ షాజహాన్ ఔరంగజేబుల పేరు మీద కానీ మసీదులు నిర్మించమని ఏ వ్యక్తి పేరు మీద మసీదు నిర్మాణం చేయమని ఏ ఖురాన్లో కూడా చెప్పలేదు. మేము బాబ్రీ మసీదుకు అన్యాయం జరిగింది, 33 సంవత్సరాలు అయిపోయింది, నేను మళ్ళీ కడతాను అని అంటే కట్టుకోండి. బాబర్ ఎక్కడ పుట్టాడో వెళ్ళి అక్కడ కట్టుకోండి. లేకపోతే మీరు కూడా బాబర్ వారసులు అయితే ఆ దేశంలో కట్టుకోండి. ఈ దేశంలో రాముడు పుట్టాడు, ఈ దేశంలో కృష్ణుడు పుట్టాడు, ఈ దేశంలో గౌతమ బుద్ధుడు పుట్టాడు, ఈ దేశంలో అనేక మంది మహానుభావుల యొక్క పరంపర పుట్టింది, పెరిగింది, సమాజానికి నేర్పింది. ఇది మర్చిపోయి మీరు మీ యొక్క బాబర్ కోసం, మీ యొక్క ఔరంగజేబు కోసం, మీ యొక్క హుమాయూన్ కోసం మాట్లాడేటువంటి వాళ్ళు, వాళ్ళకి విగ్రహాలు పెట్టాలనుకున్న వాడు ఎవడైతే ఉంటాడో వాడు దేశంలో ఏ దేశంలో పుట్టాడో ఆ దేశంలోకి వెళ్ళి పెట్టుకోండి, మాకు ఇబ్బంది లేదు. ఈ దేశంలో విభజన రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళు, ఈ దేశంలో విభజన కోసం ఈ దేశంలో పోరాడాలనుకున్న వాళ్ళు, ఈ దేశంలో ఉండి ఈ దేశంలో తింటూ బతుకుతూ గాలి పీల్చుకుంటూ పరాయ దేశపు సంబంధించినటువంటి సంస్కృతిని వారసత్వాన్ని గౌరవించాలనుకున్నాడు ఆ దేశం పోయి మీ ప్రార్థనా మందిరాలు నిర్మించుకోండి, అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకోండి. ఇంత ప్రేమగా అక్బరు ఎవరినైతే గౌరీని చేసుకున్నారని చెప్పని అంటున్నారు కదా, మీరు కష్టపడి ఆయన చేసుకున్నటువంటి హిందూ మతానికి సంబంధించిన గౌరవం మీద చేసుకున్నాడో, లేకపోతే ఇంత బలమైనటువంటి హిందూ సమాజాన్ని ఎదుర్కోవడానికి ఇది ఒక మార్గమని ఎంచుకున్నటువంటి అనుమానం నివృత్తి కాకముందే మేము ఒక ప్రశ్న వేస్తా ఉన్నాం. అదే అక్బరు కాజా గరీబ్ నవాజ్ దగ్గరికి వెళ్ళి పాటలు పాడాడు, కవితలు చెప్పాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నమాజులు చేశాడు. కానీ ఇవాళ ఉన్నటువంటి ముస్లిం సమాజం ఏదైతే ఉందో, దర్గాలకు వెళ్లేవాళ్ళు దుర్మార్గులు అన్నట్టు, దర్గాలకు వెళ్లేవాళ్ళు ముస్లింలే కాదన్నట్టు, హిందూ గుళ్ళకి వెళ్లేవాళ్ళు ముస్లింలు కాదన్నట్టు, హిందూ పలహారాలు తినకూడదన్నట్టు, అల్లానే దేవుడు, అల్లా తప్పితే ఇంకెవరు దేవుడు లేడనేటువంటి మాట మాట్లాడుతూ, ఇంకెవరైనా సరే మాట్లాడితే వాళ్ళు సైతాన్లు కాఫీర్లు అనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి ఎవరైతే ఛాందసవాద మతవాద ముస్లింలు ఉన్నారో, మీకు అంత ప్రేమ ఉంటే, మీకు ఎక్కడ గౌరవం ఉంటే అక్కడికి వెళ్ళి మీరు మసీదులు కట్టుకొని అక్కడ ప్రార్థనలు చేసుకోండి. ఇక్కడ బతకాలనుకున్నవాడు, ఇక్కడ ఉండాలనుకున్నాడు, ఈ భారతీయ తత్వంలో ఉన్నవాడు ఇక్కడ ఉన్నటువంటి భారతీయులతో కలిసి ఉండాల్సిందే, కలిసి సాంప్రదాయాల్ని సంస్కృతుల్ని గౌరవించుకోవాల్సిందే. అన్న అక్క తమ్ముడు చెల్లిని గతంలో బతికేటువంటి ఎవరైతే మంచి ముస్లింలు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ స్థానం ఉంటుంది. ఈ దేశాన్ని వ్యతిరేకించి, ఈ యొక్క ధర్మాన్ని వ్యతిరేకించి, ఇక్కడ ఉన్నటువంటి దేవుళ్ళని వ్యతిరేకించే వాళ్ళు మీరు మీ దేశానికి పోయి చేసుకోవచ్చు. మాలిక్ సాబ్, నేను కూడా చెప్తా ఉన్నా, మీకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే ఎవడో అక్బర్ బాబర్ పేరు మీద కట్టే కన్నా మీ నాన్న పేరు మీద, మీ తాత పేరు మీద మసీదులు కట్టుకోండి. అది కూడా మీరు ఎక్కడ పుట్టారో అక్కడికి వెళ్ళి కట్టుకొని పిలవండి, అందరిని పిలిచి మా తాత పేరు మీద మసీదు ఉంది, మా తాత పేరు మీద దువా చేద్దాం, మా తాత పేరు మీద నమాజ్ చేద్దాం అని చెప్పి పిలుచుకొని చేసుకోండి. ఇక్కడ ఈ దేశంలో మీలాంటి మత ఛాందసవాదులకు స్థానం లేదు, ఇటువంటి మాటలకి స్థానం లేదు. ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తే భారతీయ ముస్లింల నుంచి మీరు సమస్య ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంటుంది. కబడ్దారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.